హాయ్ టుడే మనము PLSQLలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనము కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ లాడర్ అండ్ నెస్టెడ్ ఇఫ్ అనే టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎల్స్ లాడర్ అంటే టు చెక్ మోర్ దాన్ 2 కండిషన్స్, 2 కంటే ఎక్కువ కండిషన్స్ని చెక్ చేయాలి అన్నప్పుడు మనము ఇఫ్ ఎల్స్ లాడర్ అనే టాపిక్ని యూస్ చేయడం జరుగుతుంది. మనము PLSQLలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ని జనరేట్ చెయ్యాలి అంటే మనము నోట్ ప్యాడ్ని యూస్ చేయడం జరుగుతుంది. మనము SQL ఎన్విరాన్మెంట్ నుంచి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ అనే కమాండ్ని యూస్ చేస్తాం. ఏం ఓపెన్ చేయాలి? నోట్ ప్యాడ్. నేను డిజైన్ చేసే డాక్యుమెంట్కి ఒక నేమ్ ఉండాలి. ఆ నేమ్ నేను k1.sql అని అసైన్ చేశాను. K1నే అసైన్ చేయాలా అంటే లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. ఎంటర్. ఇలా మనకి ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ డిస్ప్లే అయ్యింది. ఇక్కడ నో అనే బటన్ మీద క్లిక్ చేయాలి. మనము వేరియబుల్స్ని డిక్లరేషన్ చేయడం కోసం డిక్లేర్ అనే కమాండ్ని యూస్ చేస్తాం. నాకు 2 నెంబర్స్ని కంపేర్ చేయాలి. కంపేర్ ఆఫ్ 2 వాల్యూస్. ఏ అనే ఒక వేరియబుల్ ఇంటీజర్, బి అనే ఒక వేరియబుల్ ఇంటీజర్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఏకి ఒక వాల్యూ రీడ్ చేస్తున్న అడ్రస్ ఆఫ్ ఏ, బికి ఒక వాల్యూ అడ్రస్ ఆఫ్ బి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే 2 నెంబర్స్ ఈక్వలా అనేది చెక్ చేయాలి. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి దెన్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ అవుతుంది. అంటే ఏ వాల్యూ బి వాల్యూకి ఈక్వల్ అయితే 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయితే ఎక్కడికి వెళ్తుందండి? ఎల్స్ ఇఫ్. ఇక్కడ ఎల్స్ ఇఫ్ని ELS ఇఫ్ అనేసి రాయడం జరుగుతుంది. ఏ గ్రేటర్ దాన్ బి దెన్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏ ఈస్ బిగ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఆ కండిషన్ కనుక రాంగ్ అయితే ఎల్స్లోకి వచ్చేసి dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ బి ఈస్ బిగ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇంతటితో
ఇఫ్ అనేది క్లోజ్ చేశాను. ఎండ్ ఇఫ్. ఓవరాల్గా ప్రోగ్రామ్ క్లోజ్ చేశాను. ఈ విధంగా మనము 2 నెంబర్స్ని కంపేర్ చేయడం జరుగుతుంది. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడు డి డ్రైవ్ అనే దాని మీద క్లిక్ చేశాను. ఎందుకంటే నేను డి డ్రైవ్లో ఒరాకిల్ 1 అనే ఫోల్డర్లో ఈ డాక్యుమెంట్స్ని సేవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ని క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఇక్కడ ఫైల్ నేమ్ k1.sql అని టైప్ చేసి సేవ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము SQLలో PL/SQL ఇంజన్ని ఆన్ చేయాలి. ఆన్ చేయాలి అంటే సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నోట్ ప్యాడ్లో టైప్ చేసిన ప్రోగ్రామ్ని మన SQL ఎన్విరాన్మెంట్లోకి తెచ్చుకోవాలి అంటే గెట్ అనే కమాండ్ వాడతాం. డి డ్రైవ్ ఏ ఫోల్డర్ ఒరాకిల్ 1 అందులోంచి k1.sql అనే టైప్ చేసి ఎంటర్ అంటే అక్కడ సేవ్ చేసిన ప్రోగ్రామ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు స్లాష్ని టైప్ చేసి ఎంటర్ అంటే ఎగ్జిక్యూట్ అయింది. చూడండి, ఎంటర్ వాల్యూ ఫర్ ఏ అంది. 4 అని ఇచ్చాను. బి వాల్యూ 4 అని ఇచ్చాను. ఇక్కడ 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ అయ్యింది. సో ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. ఏ అంటే ఎంత 4, బి అంటే ఎంత 4, 4 4 ఈక్వల్ అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయ్యింది కనుక మనకి 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ అయింది. మరలా రన్ చేస్తున్నా. స్లాష్ ఎంటర్ ఏ వాల్యూ 3, బి వాల్యూ 2 అని ఇచ్చాను. ఇక్కడ మనకి ఏ ఈస్ బిగ్ అనేసి ప్రింట్ అయ్యింది. ఫస్ట్ ఇఫ్ కండిషన్ కాడికి వస్తుంది. ఏ అంటే ఎంత 3, బి అంటే ఎంత 2. ఇక్కడ 3 2 ఈక్వలా కాదు అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయిందో మనకి ఎల్స్ ఇఫ్ అనే కండిషన్ కాడికి వస్తుంది. ఏ అంటే 3 గ్రేటర్ దాన్, బి అంటే 2, 3 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ట్రూ అయ్యింది కనుక ఏ ఈస్ బిగ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఎల్సిఫ్లో ఉన్న కండిషన్ రాంగ్ అయితే ఎల్స్లోకి వెళ్ళి బి ఈస్ బిగ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము 2 నెంబర్స్ని కంపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే కంపేర్ ఆఫ్ 3 వాల్యూస్ అనేసి అడిగాను. అంటే నేను 3 నెంబర్స్ని కంపేర్ చేయమన్నా. హోస్ట్ నోట్ప్యాడ్ k2.sql ఇక్కడ ఓపెన్ అయిన మెసేజ్ బాక్స్లో నోని ప్రెస్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరుగుతుంది. డిక్లేర్ ఏ అనే ఒక వేరియబుల్ ఇంటీజర్, బి అనే ఒక వేరియబుల్ ఇంటీజర్, సి అనే ఒక వేరియబుల్ ఇంటీజర్, బిగిన్
A colon equals to address of A. B colon equals to address of B. C colon equals to address of C. ఫస్ట్ 3 numbers ఈక్వల్ అని చెప్పాలి. If A equals to B and A equals to C, then అయితే dbms underscore output dot put underscore line 3 numbers are equal అనేసి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ అండ్ ఆపరేటర్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే ఇచ్చిన అన్ని కండిషన్స్ ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఎంటైర్లీ కండిషన్ ఫాల్స్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, ఈ కండిషన్ ట్రూ అవ్వాలి. అలా అయితే ఏమని ప్రింట్ అవుతుంది? 3 numbers ఆర్ ఈక్వల్. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ సి, బి కంటే ఏ పెద్దది, సి కంటే ఏ పెద్దది అంటే ఓవరాల్గా నాకు బి ఏ ఈస్ బిగ్ అనేసి ప్రింట్ అవ్వాలి. సో ఒకవేళ ఈ కండిషన్ రాంగ్ అయితే బి గ్రేటర్ దాన్ సి, దెన్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ బి ఈస్ బిగ్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఈ కండిషన్ కూడా రాంగ్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ సి ఈస్ బిగ్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఇఫ్ కండిషన్ క్లోజ్. ఓవరాల్గా ప్రోగ్రామ్ క్లోజ్ అయింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా k2.sql. ఇక్కడ మనము 3 numbers కంపేర్ చేయాలి. ఫస్ట్ కండిషన్ 3 numbers ఆర్ ఈక్వల్ అనేసి చెక్ చేస్తాం. లేదంటే ఏ పెద్దది, లేదంటే బి పెద్దది, లేదంటే సి పెద్దది. ఈ విధంగా మోర్ దాన్ 2 కండిషన్స్ని చెక్ చేయాలి అన్నప్పుడు మనము ఇఫ్ ఎల్స్ లాడర్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇంతటితో నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. సర్వర్ ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ప్రోగ్రామ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. గెట్ డి డ్రైవ్లో వరాకిల్ 1 అనే ఫోల్డర్లో k2.sql స్లాష్ టైప్ చేసి ఎంటర్ వాల్యూ ఫర్ ఏ 2, బి వాల్యూ 2, సి వాల్యూ 2 అని ఇచ్చాను. ఇక్కడ మనకి 3 numbers ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ అయ్యింది. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. ఏ అంటే 2, బి అంటే 2, 2 2 ఈక్వల్. ఈ కండిషన్ ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. ఏ అంటే 2, సి అంటే 2, ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. అండ్ ఉన్నప్పుడు ఇచ్చిన అన్ని కండిషన్స్ ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు 3 numbers ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము 3 numbers కంపేర్ చేయడం జరుగుతుంది. కంపేర్ ఆఫ్ 3 values అనేసి కాల్ చేస్తాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక లెటర్ని ఎంటర్ చేస్తా.
ఎం అని ఇస్తే మేల్ అని చెప్పాలి, ఎఫ్ అని ఇస్తే ఫిమేల్ అని చెప్పాలి. ఇంకేదన్నా లెటర్ని ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ అనేసి చెప్పాలి. హోస్ట్ నోట్ప్యాడ్ k3.sql. ఇక్కడ ఓపెన్ అయిన నోట్ప్యాడ్లో ఒక మెసేజ్ బాక్స్ డిస్ప్లే అయ్యింది. ఆ మెసేజ్ బాక్స్లో నోని క్లిక్ చేయాలి. నాకు ఇక్కడ ఒక లెటర్ని డిక్లేర్ చేయాలి. డిక్లేర్. నేను ఇవ్వబోయే లెటర్ని స్టోర్ చేసుకోవడం కోసం st అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు? క్యారెక్టర్. ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ క్యారెక్టర్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఇక్కడ లెటర్ని రీడ్ చేయాలి. st కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ st. ఇఫ్ st ఈక్వల్స్ టు m అయితే మనము ప్రోగ్రాంలో క్యారెక్టర్స్ని ఎంటర్ చేస్తే దాన్ని సింగిల్ కొటేషన్స్లో రిప్రజెంట్ చేయాలి. అంటే నేను ఎంటర్ చేసిన లెటర్ అనేది st అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఆ stలో ఉన్న వేరియబుల్ కనుక mకి ఈక్వల్ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఏమని ప్రింట్ అవ్వాలి? యుఆర్ఏ మేల్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే దెన్ stలో ఉన్న లెటర్ కనుక fకి ఈక్వల్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఏమని ప్రింట్ అవ్వాలి? యుఆర్ఏ ఫిమేల్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఆ కండిషన్ కూడా రాంగ్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఇఫ్ క్లాస్ ఓవరాల్గా ప్రోగ్రామ్ క్లాస్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అంటున్నా k3.sql. ఇక్కడ నోట్ప్యాడ్ని క్లోజ్ చేసి మనము సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ప్రోగ్రామ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. d:/oracle1/k3.sql/enter. ఎంటర్ వాల్యూ ఫర్ st అంది. నేను f అని ఇచ్చాను. ఏమని ప్రింట్ అయింది? యుఆర్ఏ ఫిమేల్ అనేసి ప్రింట్ అయింది. ఫస్ట్ ప్రోగ్రాంలోకి వస్తుంది. ఎంటర్ వాల్యూ ఫర్ st అంది. నేను f అనే లెటర్ని ఎంటర్ చేశా. అంటే st అనే వేరియబుల్లోకి f అనే లెటర్ స్టోర్ అవుతుంది. ఇఫ్ కార్డ్కి వస్తుంది. st అంటే f m ఈక్వలా కాదు అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుందో ఎక్కడికి మూవ్ అవుతుంది? ఎల్స్ ఇఫ్. stలో f ఉంది. f ఈక్వల్ అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యింది కనుక ఏమని ప్రింట్ అవుతుంది? యుఆర్ఏ ఫిమేల్ అనేసి ప్రింట్ అవుతుంది. మరలా రన్ చేశాను. ఎంటర్ వాల్యూ ఫర్ st అంది. g అని ఇచ్చాను. వెంటనే ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ అయ్యింది. కారణం ఏంటి అంటే ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. st అంటే gm ఈక్వలా కాదు. ఇఫ్లో ఉన్న
కండిషన్ రాంగ్ అయింది. అప్పుడు ఇక్కడికి వస్తుంది ఎల్స్ ఇఫ్ కార్కి. ఎస్టీ అంటే జిఎఫ్ ఈక్వలా కాదు, ఎల్స్కి వెళ్ళిపోయి ఏమని ప్రింట్ అవుతుంది, ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో మనము ఓన్లీ స్మాల్ లెటర్స్ ఎంటర్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ క్యాపిటల్ కనుక ఇచ్చినట్లయితే అది యాక్సెప్ట్ చెయ్యదు. మరి అప్పుడు ఏం చెయ్యాలి అంటే క్యాపిటల్స్ని కూడా రికగ్నైజేషన్ చేయడం కోసం ప్రోగ్రామ్ని డిజైన్ చేయాలి. హోస్ట్ నోట్ప్యాడ్ k4.sql ఈ మెసేజ్ బాక్స్లో నోని ప్రెస్ చేయాలి. డిక్లేర్ ఎస్టీ అనేది క్యారెక్టర్. ఇక్కడ ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఎస్టీ అనే వేరియబుల్లోకి డేటాని రీడ్ చేస్తున్నా. ఇఫ్ ఎస్టీ ఈక్వల్స్ టు స్మాల్ m ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు క్యాపిటల్ M, దెన్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ URA మెయిల్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే ఎస్టీ ఈక్వల్స్ టు స్మాల్ f ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు క్యాపిటల్ F, దెన్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ URA ఏమని ప్రింట్ అవ్వాలి, ఫీమేల్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఒకవేళ అది కూడా రాంగ్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఇఫ్ క్లాస్ ఓవరాల్గా ప్రోగ్రామ్ క్లాస్. ఇక్కడ ఆర్ అనే ఆపరేటర్ని దేనికి యూస్ చేస్తాము అంటే ఇచ్చిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ఎంటైర్లీ కండిషన్ ట్రూ అవుతుంది. అంటే స్మాల్ m కావచ్చు, క్యాపిటల్ M కావచ్చు. ఇచ్చిన రెండు కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ఎంటైర్లీ కండిషన్ ట్రూ అవుతుంది. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ డి డ్రైవ్. ఇక్కడ oracle1 అనే ఫోల్డర్ ఓపెన్. ఫైల్ నేమ్ k4.sql సేవ్. ఆ తర్వాత ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేస్తాం. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ గెట్ d:/oracle1 అనే ఫోల్డర్లోంచి k4.sql టైప్ చేసి ఎంటర్ అన్న. ఎంటర్ వాల్యూ ఫర్ ST క్యాపిటల్ M అని ఇచ్చాను. ఇక్కడ URA మెయిల్. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఇఫ్ కార్డ్కి. ST అంటే క్యాపిటల్ M, క్యాపిటల్ M స్మాల్ m ఈక్వలా కాదు. ఆర్ అంటే ఇక్కడికి వస్తుంది. ST అంటే క్యాపిటల్ M, ఇక్కడ కూడా క్యాపిటల్ M ఉంది. క్యాపిటల్ M ఈక్వల్. ఆర్ ఉన్నప్పుడు ఒక్క కండిషన్ ట్రూ అయినా టోటల్ కండిషన్ ట్రూ అయ్యి ఏమని ప్రింట్ అవుతుంది, URA ఫీమేల్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మోర్ దెన్ కండిషన్స్ని చెక్ చేయడం కోసం మనము ఇఫ్ ఎల్స్ లాడర్ అనే దాన్ని యూజ్ చేస్తాము. రెండు కంటే ఎక్కువ కండిషన్స్ని చెక్ చేయడం కోసం మనము ఇఫ్ ఎల్స్ లాడర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ PLSQLలో మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే నెస్టెడ్ ఇఫ్.
నెస్టెడ్ అంటే ఏంటి అంటే ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ని జనరేట్ చేస్తే దాన్ని మనము నెస్టెడ్ అనేసి కాల్ చేస్తాము. దీనికి ఒక ప్రత్యేకమైన సింటాక్స్ అంటూ ఏమీ ఉండదు. ఇఫ్ అనే కండిషన్ కింద అనదర్ ఇఫ్ రాయొచ్చు, ఎల్స్ కింద ఇఫ్ రాయొచ్చు. ఇలా ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ని జనరేట్ చేస్తే దాన్నే మనము నెస్టెడ్ అనేసి కాల్ చేస్తాము. హోస్ట్ నోట్ప్యాడ్ k5.sql ఇక్కడ డిస్ప్లే అయిన మెసేజ్ బాక్స్లో నో అనే ఆప్షన్ని ప్రెస్ చేయాలి. నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక స్టూడెంట్కి గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, డిక్లేర్ ఎం అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నా. ఎం అంటే మ్యాథ్స్. ఏ డేటా టైపు? ఇంటీజర్. ఫిజిక్స్ అనే ఒక సబ్జెక్ట్, కెమిస్ట్రీ అనే ఒక సబ్జెక్ట్. టోటల్ ఏ డేటా టైపు? ఇంటీజర్. అదేవిధంగా AVG1 అంటే యావరేజ్ని స్టోర్ చేసుకోవడం కోసం AVG1 అని పెట్టాను. పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కనుక రియల్. నేమ్ అనేది లెటర్స్లో ఉంటుంది కనుక ST అనే వేరియబుల్ని varchar 2 అని డిఫైన్ చేశాను. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఫస్ట్ నేమ్ని రీడ్ చేయాలి. ST కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ నేమ్. అదేవిధంగా మ్యాథ్స్ M కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ MAT అంటే మ్యాథ్స్. ఫిజిక్స్ కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఫిజిక్స్. కెమిస్ట్రీ కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ CHE. టోటల్ కోలన్ ఈక్వల్స్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. యావరేజ్ 1 కోలన్ ఈక్వల్స్ టు టోటల్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇక్కడ మనము 3 సబ్జెక్ట్స్ని తీసుకోవడం జరిగింది, అందుకని బై 3. వీటిల్ని ప్రింట్ చేస్తున్నా. DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఇక్కడ నేమ్ ఈస్ ప్యారలల్. దేంట్లో ఉంది? ST. DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. టోటల్ ఈస్ ప్యారలల్. టోటల్ DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. యావరేజ్ ఈస్ ప్యారలల్ AVG1. సో ఇప్పుడు ఒక స్టూడెంట్కి గ్రేడ్స్ జనరేట్ చెయ్యాలి. గ్రేడ్స్ జనరేట్ చెయ్యాలి అంటే అతడు మినిమం ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అయ్యి ఉండాలి. మెయిన్ కండిషన్ రాసిన ఇఫ్ మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అంటే మ్యాథ్స్లో పాస్ మార్క్ 35 ఇచ్చాను. 35 కంటే అబవ్ రావాలి. అండ్ ఫిజిక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అండ్ కెమిస్ట్రీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. దెన్ అయితే ఇప్పుడు ఇఫ్ కింద సబ్ కండిషన్స్ యావరేజ్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60% అయితే DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏమని ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ క్లాస్ అనేసి
ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే యావరేజ్ 1లో ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 45 అండ్ యావరేజ్ 1లో ఉన్న వాల్యూ లెస్ దాన్ 60 దెన్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏమని ప్రింట్ అవ్వాలి? సెకండ్ క్లాస్. ఒకవేళ అది కూడా అవ్వలేదు అంటే ఏమని ప్రింట్ అవ్వాలి? థర్డ్ క్లాస్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఎందుకు అంటే అతడు పాస్ అయ్యాడు అంటే ఫస్ట్ క్లాస్ అన్న అవుతాడు, సెకండ్ క్లాస్ అన్న అవుతాడు, లేదంటే థర్డ్ క్లాస్. ఇంతటితో ఇఫ్ క్లాస్ సబ్ ఇఫ్. ఒకవేళ మెయిన్ కండిషన్ రాంగ్ అయితే ఈ కండిషన్లో ఏ ఒక్క కండిషన్ రాంగ్ అయినా డైరెక్ట్గా ఈ ఎల్స్లోకి వస్తుంది. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏమని ప్రింట్ అవుతుంది? ఫెయిల్డ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇంతటితో మెయిన్ ఇఫ్ క్లాస్ ఓవరాల్గా ఎంటైర్లీ ప్రోగ్రామ్ క్లాస్. ఒక ఇఫ్ కింద అనదర్ ఇఫ్ ఉంటే దాన్ని నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ని జనరేట్ చేస్తే దాన్నే మనము నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. దీనికి ఒక ప్రత్యేకమైన సింటాక్స్ అంటూ ఏమీ ఉండదు. ఇఫ్ కింద ఇఫ్ ఉండొచ్చు, ఎల్స్ కింద ఇఫ్ అనేది ఉండవచ్చు. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా k5.sql సేవ్. తర్వాత నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ప్రోగ్రామ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. d:1/k5.sql/enter. ఎంటర్ వాల్యూ ఫర్ నేమ్ కిరణ్ అని టైప్ చేశాను. ఎంటర్ వాల్యూ ఫర్ మ్యాథ్ 66, ఫిజిక్స్ 77, కెమిస్ట్రీ 88, టోటల్ 231 వస్తుంది. యావరేజ్ 77 కనుక ఫస్ట్ క్లాస్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇక్కడ స్పెల్లింగ్ ప్రాబ్లం అండి, టోట్ అని పెట్టాను. నిజానికి ప్రోగ్రాంలో మనకి టోటల్ అనేసి డిఫైన్ చేశాను. సో మనము స్పెల్లింగ్స్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఒకసారి వెరిఫై చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ అని ఇచ్చాను, ఇక్కడ టోట్ అని డిఫైన్ చేశాను, ఇక్కడ టోటల్ అనేసి రిప్రజెంట్ చేయాలి. ఈ విధంగా మనము స్పెల్లింగ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సేవ్ చేసి ఎగ్జిక్యూట్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా ఏదన్నా ఒక ప్రోగ్రాంలో మిస్టేక్స్ కనుక టైప్ అయినట్లయితే మరలా డాక్యుమెంట్లోకి వచ్చి సేవ్ చేసి దీన్ని క్లోజ్ చేసి మనము రన్ అనేది చేసుకోవాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. oracle1/k5.sql/enter. ఎంటర్ నేమ్ కిరణ్, మ్యాథ్స్ 66, ఫిజిక్స్ 77, 88. ఇక్కడ నేమ్ ఈస్ కిరణ్, టోటల్ ఈస్ 231, యావరేజ్ ఈస్ 77. ఏమని వచ్చింది? ఫస్ట్ క్లాస్. ఈ విధంగా మనము ప్రోగ్రామ్ని జనరేట్ చేయడం జరుగుతుంది. నెస్టెడ్ అంటే ఏంటి? ఒక కండిషన్ కింద
అనదర్ సబ్ కండిషన్ని జనరేట్ చేస్తే దాన్ని మనము నెస్టెడ్ అనేసి కాల్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.